హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రైతన్నలకి భారీ శుభవార్త. రైతు భరోసా పథకాన్ని అయితే 3 విడతలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంప్లిమెంటేషన్ చేయబోతుంది. అయితే ఇందులో భాగంగా ఏ రైతులకి మొదటి విడతలో భాగంగా డబ్బులు అకౌంట్లో క్రెడిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతన్నలకి సపోర్టివ్గా ఉండేందుకు జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని అయితే నేను మీకోసం చూపెట్టడం జరుగుతుంది. రైతు భరోసా రెడీ అని చెప్పేసి కనిపిస్తుంది. విడతల వారీగా అన్నదాతల ఖాతాల్లో జమ 1-2 రోజుల్లో రానున్న క్లారిటీ అని చెప్పేసి కూడా హెడ్డింగ్తో మనకి కనిపించడం అయితే జరుగుతుంది. యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతల నిరీక్షణకి త్వరలో తెరపడనున్నది. అయితే అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక్కడ సరిపోయేటటువంటి నిధుల లేమి కారణంతో అందరికీ ఒకేసారి ఇచ్చేటటువంటి పరిస్థితి లేనట్టు కనిపిస్తుంది. దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే, ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు విడతల వారీగా 3 విడతల్లో ఈ యొక్క రైతు భరోసా డబ్బులని అందించాలి అని చెప్పేసి సూత్రప్రాయంగా ముహూర్తం అయితే ఖరారు చేసినట్లుగా తెలిసింది. దీనిపై 1 లేదా 2 రోజుల్లో క్లారిటీ రానున్నట్టు తెలుస్తుంది. అయితే మరొక 2 రోజుల్లో మనకి పూర్తి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక అయితే ప్రచురించడం జరిగింది. ఇక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే రైతు భరోసా నిధులు రెడీ అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. విడతల వారీగా అన్నదాతల ఖాతాల్లో జమ 1-2 రోజుల్లో రానున్న క్లారిటీ. రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులని త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ యొక్క డబ్బులైతే రిలీజ్ కావాలి, కానీ ఇంతవరకు కూడా ఈ డబ్బులనైతే ప్రభుత్వం అయితే రిలీజ్ చేయకపోవడం, రైతన్నల ఖాతాలలో అయితే జమ చేయకపోవడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలిసింది. 2-3 రోజుల్లో యాసంగి రైతు భరోసాపై మంత్రులు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రతి నెల 10వ తేదీ తర్వాత కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపు జరిగేవి, కానీ ప్రస్తుతం ఎలాంటి బిల్స్ రిలీజ్ చేయొద్దని ఆర్థిక శాఖని సీఎం ఆదేశించడంతో నిలిచిపోయాయి. దీనితో ఆ నిధులను రైతు భరోసాకి మళ్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ కాంట్రాక్టర్లకి ఇచ్చేటటువంటి బిల్లుని ఆపి మరీ రైతన్నలకి ఈ యొక్క రైతు భరోసాను ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. మనకి మార్చి 16వ తారీఖు నుండి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండడం అయితే జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాలలో భాగంగానే ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి నిధులకి సంబంధించినటువంటి బడ్జెట్ని కేటాయించి ప్రతి ఒక్క అర్హుడైనటువంటి రైతన్నకి ఈ రైతు భరోసా జమ చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులైతే ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ విడతలో భాగంగా ఎవరికి రైతు భరోసా డబ్బులు వస్తాయి అనేటటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే, ఫస్ట్ విడతలో భాగంగా 2 ఎకరాల లోపు భూమి కలిగి ఉండి, ఆ భూమి కూడా సాగుకి యోగ్యమైనటువంటి భూమి మాత్రమే కలిగి ఉండి ఎవరైతే అర్హులు ఉంటారో రైతన్నల ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ విడతలో భాగంగా ఈ రైతు భరోసాని పొందేటటువంటి అవకాశం అయితే మీరు కలిగి ఉంటారు. మిగతా వారందరికీ కూడా 2-3 విడతలలో ఈ డబ్బులైతే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది మన రైతన్నలకి సంబంధించినటువంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.